ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం, స్నపన తిరుమంజన సేవలో సీతారాముల దివ్యానుగ్రహం. సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం, తిరుపతి కోదండరాముడికి రేపాకుల సుబ్బమ్మ తోటోత్సవం. చంద్రగిరి కోదండరామాలయంలో చక్రస్నానం, సీతారాములకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. గోశాలలో 100 గోవులు మృతి చెందాయనడం అవాస్తవం. టీటీడీపై దురుద్దేశపూరిత వ్యాఖ్యలు తగవు. గో సంరక్షణశాలను సందర్శించి మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పుష్పయాగంలో అప్పన్న అద్భుత దర్శనం, సింహాచలంలో వరాహ నృసింహునికి దివ్య నీరాజనం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో సోమవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. నవోన్మేషంగా 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన సోమవారం ఉదయం అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి చక్రతాళ్వార్ను పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి శ్రీ చక్రతాళ్వార్ను కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలస పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలతో సీతారాములకు చక్రతాళ్వార్కు అభిషేకం చేసి పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేశారు. పవిత్ర కలస జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. రామచంద్ర మహారాజుకు జయ జయ, భూమి తనయాపతికి జయ జయ. రామచంద్ర మహారాజుకు జయ జయ, భూమి తనయాపతికి జయ జయ. సామజవర సంత్రాతకు జయ జయ, శ్యామ సుందర మూర్తికి జయ జయ. సామజవర సంత్రాతకు జయ జయ, శ్యామ సుందర మూర్తికి జయ జయ. రామ 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 రామ. అనంతరం ఆలయ ఆవరణలో పుష్కరిణిలో చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని భక్తుల జయ జయ ధ్వనుల నడుమ వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కోదండరామస్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీరామ రామ ఆనందధామ, సీతామాత మనోభిరామ, రణరంగ భీమ సాకేత రామ, ఆదర్శమూర్తి హే సార్వభౌమ, రాజీవలోచన హే మేఘశ్యామ, పురాణ పురుష రాజలలామ, అగణిత గుణగణ సీతాభిరామ. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా సోమవారం రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది.
ముందుగా సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా ఆలయం నుండి ఆర్ఎస్ గార్డెన్స్ కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణులను వేంచేపు చేసిన అర్చకులు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై సేవాకాలం శాతుమరులను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు ఆగమోక్తంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి చక్రతాళ్వార్ను వెంచేపు చేశారు. ఆపై అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ పలు మంగళ ద్రవ్యాలతో పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గంగాళంలో పవిత్ర జలాలను నింపిన అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తర్వాత ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. చంద్రగిరిలోని మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 2వ రోజైన సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో మొదటి రోజైన ఆదివారం అర్చకులు లక్ష కుంకుమార్చన సేవను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విడతల వారీగా జరిగే లక్ష కుంకుమార్చన సేవలో భాగంగా సోమవారం ఉదయం స్థానికులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించారు. రాజకీయాల కోసం సనాతన హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీపై అసత్య ఆరోపణలు చేయడం తగదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల గత పాలక మండలి చైర్మన్ టీటీడీ గోశాలలో 100 గోవులు మృతి చెందాయని దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయడం హిందూ సమాజాన్ని బాధించిందని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలోని గో సంరక్షణశాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం సందర్శించారు. చైర్మన్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ముందుగా గో సంరక్షణశాలలో గోవులను, గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దాణను మీడియా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని, అందుకు అనుగుణంగానే పాలన కొనసాగిస్తున్నామని అసత్యమైన ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. దురదృష్టకరం, ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే
ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు ఆయన. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటికాల మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని టీటీడీని ఎందుకు ఊరికే బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏంటంటే కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేది. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడూ వచ్చింది పాపాను పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100కి 100 నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్. ఎందుకంటే ఏమీ దొరకట్లేదు, ఇక ఏదో లాగుతాడు, లాగి దాని మీద నేషనల్ మీడియాలో ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయటానికే ఉన్నాడు ఈయన. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు. కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు నాకు తెలిసి. యాజ్ అ చైర్మన్గా 5 నెలల నుంచి చూస్తున్నాను, ఫైల్స్ చూస్తూ ఉంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన. ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకున్నాడు. ఇటువంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. దేవుడు సొమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టక, కాకపోతే టైం ఈరోజా రేపా ఎల్లుండా అని. తప్పకుండా ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడతాం. ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు, వారికి వేరే సబ్జెక్టే దొరకరు. అదే వేరే మతస్థుల మీద పడమనండి, ఏమవుతుందో వాళ్ళ సంగతి. హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి? మేమే తక్కువగా కనిపిస్తున్నామా? ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని, ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, రెండూ లేవు ఆయనకి. ఏదైనా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది, అవి ఏమీ లేవు ఆయనకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే, ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. నీలాగా కమిషనర్లు కకృతపడే వ్యక్తులం కాదు. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చక్కగా ఉన్నాయి. దీన్ని రిఫార్మ్స్ తేవాలా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా. ఇవన్నీ వదిలేసి ఏదో గోవులు చచ్చిపోయినాయి, అది చచ్చిపోయినాయి, ఇవన్నీ ఏంటి చీప్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఆయనకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో నాతో పెట్టుకో, పర్సనల్గా నేను వస్తా, అంతేగాని భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని నేను కోరుతూ. టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పాలక మండలి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని, అదేవిధంగా వీరి పాలనలో గోవులకు దాణా మందుల పంపిణీలోనూ నాణ్యత లోపించిందని విజిలెన్స్ నివేదిక తెలియజేసిందని మీడియాకి చూపించారు. దాదాపు ఒక వారం ముందు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, గోశాల్లో ఆవులన్నీ బక్కచిక్కిపోయాయి, అన్ని దాదాపు 100 పై చిలుకు ఆవులు 3 నెలల్లో చనిపోయినాయి. 100 పై చిలుకు ఆవులు అన్నారు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేయడం జరిగింది, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, ఆధారాలతో రండి, మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం. ఆన్ రికార్డ్ మీరైనా ట్యాంపర్ చేసి దానికి మీకు కావాల్సినట్టు రాసుకుంటారేమో, మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. మేము సమాధానం చెప్పాల్సింది గోవుకి, గోవిందుడికి. నువ్వు రాజకీయం ఈరోజు గోవుతో గోవిందుడితో ఆడుతున్నావు, గోవుతో గోవిందుడితో నువ్వు రాజకీయం ఆడుతున్నావు. ఇది మంచిది కాదు. దాదాపు ఈ 3 నెలల కాలంలో ఏ గోశాలలో అయినా సరే మీ హయాంలో కానీ ఇప్పుడు కానీ అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం. కానీ నువ్వు రాజకీయ కోణంలో ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాల తలంబరాలతో దేదీప్తిమానంగా నీ ముఖ్యమంత్రి నువ్వు తీసుకొని వచ్చే సత్తా నీకు లేదు. ఒంటిమిట్టలో
రాముల వారి కళ్యాణం జరుగుతా అంటే ఎన్నిసార్లు తీసుకొని వచ్చావయ్యా నువ్వు? ఈరోజు మా ఉమ్మడి మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా మళ్ళీ చెప్తున్నా దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు మొన్న జరిగినట్టు బ్రహ్మోత్సవాలు సమర్పించారు. నిన్న రాముల వారికి వచ్చారు. అసలు నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. ఇదేదో బిఆర్ నాయుడు గారో లేకపోతే నానన్నో మన నరసింహ యాదవ్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు. ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్టు డేటెడ్ 1/4/2024. ఎవరున్నారయ్యా ఆ రోజు? ఎవరున్నారు ఆ రోజు? నువ్వే కదా చైర్మన్గా ఉన్నావు, నీ మనుషులే కదా ఈఓగా ఉన్నారు, నీకు కావాల్సిన మంది మార్పులే కదా ఉన్నారు. ఈ రిపోర్ట్లో ఏం రాస్తున్నట్టు విజిలెన్స్ నువ్వు హయాంలో ఉన్న రిపోర్ట్లో జస్ట్ ఒక 2 లైన్లు చదువుతాను. ఇట్ షోస్ దట్ ఆల్ ద మేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ whereas during the observation on ground some bales are not fit for feeding of cows. దానాలో ఆవులకు పెట్టకూడదని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నువ్వు దాన్ని పెట్టించావు. నువ్వు పెట్టినావు అనే దానికి నిదర్శనం మా దగ్గర ఎవిడెన్స్. మేము ఊరికే మాడట్లేదు. నువ్వేదో మొన్న 4 ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపించావు. ఇది మార్ఫింగ్ చేసిన ఫొటోస్ కాదు మిత్రులారా. దీంట్లో పురుగులు పట్టిపోయింది దానాలో, పురుగులు. దీన్ని ఆ రోజు మీరు ఇక్కడ నుండి గోమాతలకు ఇచ్చేసి ఈరోజు గోమాతల్ని బక్కచిక్కిపోయాయి. ఇప్పుడే మా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు మేము కూడా కలిసి వెళ్ళొచ్చాం. వాటికి ఫీడ్ ఇస్తుంటే 11:30కి ఇచ్చాం. కడుపు నిండా తిన్నాయి, హ్యాపీగా పడుకొని ఉన్నాయి. బెల్లం ఇస్తే కూడా తినలేదంటే అంత హాయిగా ఉన్నాయి ఇవి. నీకు మాత్రం కనపడదు, నీకు మాత్రం ఏం కనపడదు. ఇంత బాగా గోమాతలను చూసుకుంటుంటే అంటే ఏదో రాజకీయ ఆరోపణ కాదు, ప్రజల్లో వచ్చినటువంటి భావన. కాబట్టి అసత్య ఆరోపాలు చేయొద్దు, అబద్ధపు ఆరోపాలు చేయొద్దు. గోవుతో గోవిందుడితో దయచేసి ఆడుకోవద్దు. రోజు ఏదో ఒక రామాయణం. మేము కూడా పోరాటం చేసాం. మేము కూడా నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా పోరాటాలు చేసాం. ఆధారాలతో చేసాం. మీరు తీసుకునే నిర్ణయాల మీద కోర్టుకి వెళితే కోర్టు మాకు అనుకూలంగా, భగవంతుడికి అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా తీర్పిచ్చింది. మిత్రులారా, టీటీడీ చరిత్రలో ఎప్పుడు కోర్టు టీటీడీకి వ్యతిరేకంగా స్టే కానీ తీర్పులు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇచ్చిందంటే మీరు ఎంత దుర్మార్గంగా టీటీడీని ధనార్జన క్షేత్రంగా, టీటీడీని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చారు. దాంట్లో మీరందరూ ఇటీవల సింగపూర్లో జరిగిన ఓ పెను ప్రమాదం నుండి తన కుమారుడు తిరుమల శ్రీవారి అనుగ్రహంతో బయటపడటంతో సోమవారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పాల్గొన్నారు. వైకుంఠం 1 ద్వారా ఆలయానికి చేరుకున్న అన్నా లెజినోవాకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో అన్నా లెజినోవాకు పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్లో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురికావడంతో ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సోమవారం 10 గంటల ప్రాంతంలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంకు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణకు అవసరమైన 17 లక్షల రూపాయలను ఆమె తన కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు చెల్లించారు. అన్నప్రసాదం భవనంలో మార్క్ శంకర్ పేరిట ఈ రోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరుగుతుందని టీటీడీ సూచిక బోర్డులో ప్రదర్శించింది. అన్నప్రసాద భవనంలో ఆమె ఎంతో భక్తితో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నా లెజినోవాను అన్నప్రసాద భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు. అంతకుముందు శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న డిప్యూటీ సీఎం సతీమణి అన్నా లెజినోవా తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి అతిథి గృహం సమీపంలోని గాయత్రి నిలయంలో అపారమైన భక్తి విశ్వాసాలతో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్నానని ఆమె టీటీడీ డిక్లరేషన్పై సంతకం చేశారు.
తర్వాత పద్మావతి ఏరియాలోని కళ్యాణకట్టలో శ్రీవారికి తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. సుగంధ భరిత వర్ణమయ పుష్పార్చన సేవలో అప్పన్న అద్భుత దివ్య వైభవ కటాక్షం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో అప్పన్నకు పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో నయనానందకరంగా అలంకరించి వేదికపై ఆసీనులను చేశారు. షోడశోపచార పూజాధికారులను పూర్తి చేసిన అనంతరం శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్త పట్టణాదుల యుక్తంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు పుష్పయాగ మహోత్సవాన్ని నేత్రానందంగా నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో గిరి ప్రదక్షిణోత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీ నరసింహస్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గిరి ప్రదక్షిణ వేడుకగా జరిగింది. వందలాదిగా విచ్చేసిన భక్తజనం జై జయ నృసింహ, లక్ష్మీ నరసింహ నామస్మరణలు చేస్తూ స్వామివారిపై భక్తి ప్రపత్తులను చాటుకుంటూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. చైత్ర పౌర్ణమి వేడుకల్లో భాగంగా విజయవాడ నగరంలో శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వరుల గిరి ప్రదక్షిణ భక్తిరస భరితంగా జరిగింది. గంగా దుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పూల రథంపై కొలువు తీర్చిన అర్చకులు ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మ ఆలయం నుండి కొండ కింద ఉన్న కామధేనువు అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ దుర్గా భవానీ నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణం కనుల పండుగగా సాగింది. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై నెలవైన శ్రీ దుర్గా మల్లేశ్వరుల దేవస్థానంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా కృష్ణమ్మ తీరంలో అవబృద్ధోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. గంగా దుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఇంద్రకీలాద్రిపై నుండి కృష్ణా తీరంకు వెంచేపు చేశారు. అనంతరం పావన పవిత్ర నదీ జలాల్లో స్వామి అమ్మవార్లకు అవబృద్ధోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలోని లక్ష్మీపురంలో వేంచేసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. చైత్రమాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో అందమైన వేదికపై శ్రీ లక్ష్మీనారాయణుల దివ్యమూర్తులను శోభామాన అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు వైదిక సంప్రదాయాలతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పురాతన వైష్ణవ క్షేత్రంగా ఖ్యాతి గడించిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం, గరుడ వాహన సేవలు నేత్రపర్వంగా జరిగాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా జగద్రక్షకుడు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దివ్యమూర్తిని మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం భక్తజన బాంధవుడు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారికి గరుడ సేవ వైభవపేతంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దగదగాయమానమైన అలంకరణలో స్వామివారు భక్త శ్రేష్ఠుడు గరుత్మంతుడిపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దంపతులు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మలగన్నమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ కృష్ణా తీరంలో ఆహ్లాదకరంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి మేళతాళాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఊరేగింపుగా పావన కృష్ణా తీరానికి వేంచేపు చేశారు. అక్కడ పూల తోరణాలతో సిద్ధంగా ఉంచిన హంస తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే సుప్రభాత సేవతో సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై శ్రీ కోదండరామస్వామివారికి గజవాహన సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ శోభిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీక అయిన గజవాహనంపై వేంచేపు చేశారు. అర్చకులు ప్రత్యేక అర్చనలు, విశేష కైంకర్యాలతో స్వామివారిని సేవించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయ రామనామస్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ చిత్తూరు నగర వీధుల్లో శ్రీ కోదండరామస్వామివారి గజవాహన సేవ కనువిందుగా సాగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కోనేటి మిట్టపై కొలువైన శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా అర్చకులు ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతా సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో ఆగమ పూజలతో సేవించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల రామనామస్మరణలు, వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు కనులారా సీతారామ కళ్యాణం వీక్షించి తరించారు. చిత్తూరులోని నీవా నది తీరంలో వేంచేసిన కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో పంగుని నెలలో స్వామివారికి వార్షికోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కామాక్షి, అగస్తీశ్వరుల దివ్యమూర్తులను ఆలయంలో ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసి పూజాధికాలను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలికి తీసుకొచ్చి అక్కడ సిద్ధంగా ఉంచిన శేషవాహనంపై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం చిత్తూరు నగర వీధులలో కామాక్షి, అగస్తీశ్వరుల శేషవాహన సేవ వైభవంగా జరిగింది. నెల్లూరు మూలపేటలో వేంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కళ్యాణ వేదికపై రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. భక్తులు జయ జయ శ్రీకృష్ణ నామస్మరణలు చేస్తూ శ్రీ వేణుగోపాలుని కళ్యాణ వైభవాన్ని తిలకించారు.
శ్రీకాకుళంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో నవమి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై అర్చకులు వైదిక క్రతువులతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా శ్రీ సీతారాములకు కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను పల్లకీపై కొలువు తీర్చి పూజాధికారులను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఆపై రథంపై స్వామి అమ్మవార్లను పల్లకీపై ఊరేగింపుగా రథమండపానికి తీసుకొచ్చి రథంలో ఆసీనులను గావించారు. అనంతరం భక్తజన సందోహం నడుమ స్వామి అమ్మవార్లకు రథోత్సవం వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని కుందకూరు కనుమరాయ కొండపై వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. చైత్రమాసం పూర్ణిమ వేడుకల్లో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను దివ్యాలంకరణ శోభితంగా పల్లకిపై వేంచేపు చేసిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పల్లకి ఉత్సవం భక్తిరసభరితంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 79,100 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,791 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,52,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.